టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పటేల్ రమేష్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించేలా చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్న గిద్దె రాజేష్. పాల్వంచలో కొత్వాల స్వగృహంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ. చౌటుప్పల్ మున్సిపాలిటీ ముసాయిదా జాబితాను విడుదల చేసిన కమిషనర్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో అంగరంగ వైభవంగా అధ్యయనోత్సవాలు. గూండాల మండలానికి ఉత్తమ సేవలు అందిస్తున్న బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇరాతారపు యాదగిరి గౌడ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ శాసన మండలి సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, తెలంగాణ శాసనసభ సెక్రటరీ ఆర్ తిరుపతి, నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ బడుగు తెలంగాణ శాసన మండలి శాసనసభ ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేశారు. తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ శాసన మండలి సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, తెలంగాణ శాసనసభ సెక్రటరీ ఆర్ తిరుపతి, నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ బడుగు తెలంగాణ శాసన మండలి శాసనసభ ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ 2026 నూతన సంవత్సరం ప్రజలందరికీ కలిసి రావాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. తెలంగాణ శాసన మండలి సెక్రటరీ, శాసనసభ సెక్రటరీలు సమన్వయంతో పనిచేస్తూ చట్టసభలు సమర్థవంతంగా నడిపించాలని వివరించారు. ఈ నూతన సంవత్సరంలో శాసన మండలి, శాసనసభ ఉద్యోగులు చురుగ్గా పనిచేసి మంచి పేరును తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పిఎస్ మోహన్ రెడ్డి, ఓఎస్డి గోవర్ధన్ రెడ్డి, పిఆర్ఓ ఉపేందర్, సిసెల్ఫీ సెక్రటరీ శ్రీకాంత్, శాసన మండలి, శాసనసభ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు పోస్టర్ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కమిషనర్ వాణిలు ఆవిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నూతన సంవత్సరం పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు పోస్టర్ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కమిషనర్ వాణిలు ఆవిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నూతన సంవత్సరం పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రెసిడెన్షియల్ స్కూల్లో నెల రోజుల పాటు రోడ్డు భద్రతా మాసోత్సవాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
ఒక సార్ సాయి సార్ అన్న ఒక్క నిమిషం ఇంకా బాగుంది ఇక అంకరన్న అన్న కొద్దిగా ఇంకరన్న సార్ అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. అందరికీ కూడా జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ మంచి జరగాలి, సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని ప్రార్థిస్తూ ఈరోజు నిన్ననే మనకి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వచ్చి ఉన్నారు. ఈరోజు స్వామివారికి అభిషేకం చేసుకుని రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి వారు కోరుతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం, జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మన జిల్లా నుంచి ఇప్పుడే స్వామివారి దర్శన అనంతరం ఇక్కడ మనం పోస్టర్ ఆవిష్కరించుకోవడం, ఈ రోజు నుంచి యాక్టివిటీ స్టార్ట్ కావడం జరుగుతుంది. విలువైనటువంటి ప్రాణాన్ని కాపాడుకోవాలంటే మనం భద్రతా ప్రమాణాలను పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా ఇది పాటించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ఒక్క ప్రమాదం కూడా జరగనటువంటి సంవత్సరంగా మనం చేసుకునేటువంటి వీలుంది. దీనికి అందరికీ కూడా అవగాహన కల్పించడం అనేది ఇంపార్టెంట్. దాని పరంగా విద్యార్థుల నుంచి మొదలుకొని అందరికీ కూడా యువత మరియు వృద్ధులు అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా అవేర్నెస్ కార్యక్రమాన్ని నేనంతా కూడా ఉధృతంగా చేయడం జరుగుతుంది. జిల్లాలో మంత్రి గారి సూచనల మేరకు పూర్తిగా రివ్యూస్ సమీక్షా సమావేశాలు నిర్వహించుకొని పూర్తిగా కార్యాచరణ ప్రణాళిక చేయడం జరిగింది. అదే కాకుండా ప్రతి నెల కూడా ఈ భద్రత మీద మీటింగ్ పెడుతున్నాం. అదేవిధంగా NHA వాళ్ళు పాటించాల్సినటువంటి ప్రమాణాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. డెఫినెట్గా ఈ మాసాన్ని రోడ్డు భద్రతా వారోత్సవాల్ని చాలా మంచిగా కింది స్థాయి వరకు కూడా పోయేటట్టు కూడా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి మన జిల్లాలో ఎక్కడ కూడా ఈ ప్రమాదాలు లేకుండా విలువైనటువంటి ప్రాణాలు కాపాడే విధంగా ఈ సంవత్సరం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఓకే సార్. ఈ రోజు నుండి నెల రోజుల పాటు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభమవుతా ఉన్నాయి. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రతి పౌరుడు కూడా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవ అవగాహన సదస్సులో పాల్గొనండి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ సమన్వయంతో ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఒక అఫిడవిట్ హామీ పత్రం లాగా మేము రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తామనేటువంటి సిగ్నేచర్ క్యాంపెయిన్ కూడా తీసుకుంటా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలను కూడా రోడ్ సేఫ్టీ క్లబ్ మెంబర్షిప్ చేసి భవిష్యత్ అంతా కూడా రోడ్ సేఫ్టీ పట్ల అప్రమత్తంగా ఉండడం కొరకు ప్రయత్నం జరుగుతుంది. నిన్న రాష్ట్ర పోలీస్ అధికారులు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి తెలంగాణలో అనేక ప్రమాదాలు రోడ్డు యాక్సిడెంట్ తోటి అవుతా ఉన్నాయి, మరణాల సంఖ్య కూడా రోడ్డు యాక్సిడెంట్ తోటి అని చెప్పినటువంటి తర్వాత కూడా మనం కొంత అప్రమత్తంగా ఉండి మరి రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించమని రవాణా శాఖ పక్షాన యావత్ తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారం. ముందుగా తెలంగాణ ప్రజలకు, ఆలయ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మార్చులు ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని ఆ స్వామివారి ఆశీస్సుతోటి తెలంగాణ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలు ఉండాలి. ముఖ్యంగా ఈరోజు నుంచి ప్రారంభమయ్యే జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల్లో ముఖ్యంగా మా ఆలయ ప్రాంతం యారుటి నుంచే ప్రారంభించడం చాలా సంతోషం. మంత్రి గారి చేతుల మీదుగా ఏదైతే మంత్రి గారి సూచన ప్రకారం ఈ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవ మహోత్సవాల్లో ప్రతి ఒక్క పౌరుడు పాల్గొని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూడా ఒక అఫిడవిట్ తీసుకొని మేము రోడ్డు సేఫ్టీ ఏదైతే ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని చెప్పి తెలియజేసి ఈ అవగాహన కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు, ప్రతి విద్యార్థులంతా కూడా పాల్గొని అవగాహన కల్పించుకొని దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలియజేస్తూ ఇలా గౌరవ మంత్రి గారు యారుట దర్శనం చేసుకొని మా ప్రాంతం విజిట్ చేసినందుకు చాలా సంతోషం. ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని సూర్యాపేట పట్టణం మరియు గ్రామీణ ప్రాంత ప్రజలకు, నల్గొండ జిల్లా ప్రజలకు, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ టూరిజం శాఖ తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన
హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తెలిపారు. ఈ నూతన సంవత్సరం రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, శాంతి, సమృద్ధి నింపాలని, ప్రతి కుటుంబం అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని సూర్యాపేట పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలకు, నల్గొండ జిల్లా ప్రజలకు, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ టూరిజం శాఖ తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తెలిపారు. ఈ నూతన సంవత్సరం రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, శాంతి, సమృద్ధిగా నింపాలని, ప్రతి కుటుంబం అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకే అంశాన్ని పదే పదే చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చకుండా మోసం చేశారని గుర్తు చేశారు. ఇటీవల బీఆర్ఎస్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో కృష్ణా, గోదావరి జిల్లాల విషయంలో అన్యాయం జరుగుతుందని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణా, గోదావరి నది జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం న్యాయ పోరాటం, రాజకీయ పోరాటం రెండు చేస్తూ ముందుకు సాగుతున్నారని స్పష్టం చేశారు. ఇవన్నీ చెప్తే రావు. ఇష్యూ అనేది ఇష్యూ తిరిగి ఉండాలి. చందన్ ఏం చేస్తాడు? ఓన్లీ మున్సిపాలిటీ రాస్తాడు. నేడు నల్గొండ మాజీ శాసనసభ్యులు కంజర్ల భూపాల్ రెడ్డి తమ క్యాంపు కార్యాలయంలో 2026 ఆంగ్ల నూతన సంవత్సరం పురస్కరించుకొని ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ని కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు, నల్గొండ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు నల్గొండ మాజీ శాసనసభ్యులు కంజర్ల భూపాల్ రెడ్డి తమ క్యాంపు కార్యాలయంలో 2026 ఆంగ్ల నూతన సంవత్సరం పురస్కరించుకొని ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ని కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు, నల్గొండ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ మంచి ఆరోగ్యం, ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని, వచ్చే మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని ఆకాంక్షించారు. పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, తిప్పర్తి కనగల్ మండల పార్టీ అధ్యక్షులు పల్లెడ్డి రవీందర్ రెడ్డి, ఐతగోని యాదయ్య, రావుల శ్రీనివాసరెడ్డి, మెరుగు గోపి, గుండెడ్డి యుగేందర్ రెడ్డి, జాఫర్, జమాల్ ఖాద్రి, కరణ్, జయరాజ్, ఊట్కూరు సందీప్ రెడ్డి, గుండెబైన జంగయ్య, రేగట్టె మహేందర్ రెడ్డి, వీరమల్ల భాస్కర్, కంకనాల వెంకటరెడ్డి, సిరాజ్ కాశీం, రాపోలు వెంకటేశ్వర్లు, తంగెళ్లపల్లి రవీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడున్నారు? అక్షయరా దగ్గర
फोटो उतारने के लिए ఫాదర్ మదర్ అదే కదా ఏందిరా నేను మంచిగా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేలా తెలంగాణ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేయాలని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూసుకుల్ల రాజేష్ రెడ్డికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో డాటు రైజు ఫౌండేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేలా తెలంగాణ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేయాలని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో రవీంద్ర భారతిలో డాటు రైజు ఫౌండేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమయాల్లో వికలాంగులకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించడంతో పాటు పెన్షన్లు 6,000 పెంచాలని, వికలాంగులకు 100% రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల
బ్యాక్లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసేలా తెలంగాణ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్యలు తీసుకోవడంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తావించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాట్ రైజు ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం, ప్రజా గాయకుడు నల్గొండ గద్దర్, భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు మారవేణి చంద్రశేఖర్ యాదవ్, స్పెషల్ బీడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర నాయకులు వాంకూడు లాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి గౌరవ శాసనసభ్యులు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు అయినటువంటి బుర్రా వెంకటేశ్వర సార్ గారికి, అదేవిధంగా తన పాటలలోని తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని మరి ఉత్తేజపరుస్తున్నటువంటి పెద్దలు నల్గొండ గద్దరన్న గారికి, అదేవిధంగా మా జిల్లా జాయింట్ కలెక్టర్ గా నియమితులైనటువంటి సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలంగాణ వికలాంగుల సమాజం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు డాట్ రైజ్ ఫౌండేషన్ అనేటటువంటిది వికలాంగులు అంటేనే ఇవాళ ముఖ్యంగా డాట్ రైజ్ ఫౌండేషన్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలలో పుట్టుకతోనే కళ్ళు కోల్పోయి ఈ చీకటి సమాజాన్ని చూస్తున్నటువంటి మా జీవితాల్లో వెలుగులు నింపడం కోసం శ్రీనివాస్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నం అనేటటువంటిది మరవలేనిది. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మందకృష్ణ మాదిగ తర్వాత వికలాంగుల సమాజం గురించి ఆలోచన చేసి వికలాంగుల సమాజం విద్యలో కూడా రాణించగలదు, అంధత్వంతో చీకటమైనటువంటి మా జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మరి డాట్ రైజ్ ఫౌండేషన్ కు సంబంధించినటువంటి మా శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా వికలాంగుల సమాజం పక్షాన శిరస్సు వచ్చి పాదావందనం చేస్తున్నాం. ఎందుకంటే మా గురించి ఎంతో మంది ప్రజాప్రతినిధులు ఉంటారు, రాజకీయ పార్టీలు ఉంటాయి. కేవలం 79 ఏళ్ళు అవుతుంది మన దేశానికి స్వతంత్రం వచ్చి, మా గురించి ఆలోచన చేసే వాళ్ళు లేరు. కానీ ఒక ఫౌండేషన్ ద్వారా సమాజ సేవ చేయాలి, అందులో వికలాంగులకి సామాజిక సేవ చేయాలని చెప్పేసి ముందుకు వచ్చి మా జీవితాల్లో వెలుగు నింపి ఎంతో మంది పేద విద్యార్థులు వాళ్ళ ఉపాధ్యాయులుగా రాణించడానికి కారణభూతులైనటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ మా ప్రత్యేకమైనటువంటి రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఈ ఫౌండేషన్ అనేటువంటి ఒక రాష్ట్ర స్థాయిలో కాదు అన్ని జిల్లాల్లో కూడా విస్తరింపజేసి ఇంకా అనేక మంది పేద విద్యార్థులు ఉన్నారు, ఆ విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది సార్. ఎందుకంటే మా కోసం మా జీవితాల్లో వెలుగు నింపడం కోసం అసలు బతికే అనవసరం, మీరు బతకడమే అనవసరం అనుకున్నటువంటి సందర్భాల్లో మా జీవితాల్లో వెలుగులు నింపేది మా ముందుకు వచ్చినటువంటి మీకు మరొకసారి తెలుసు మంచి పాదవందనం చేస్తూ, గౌరవ శాసనసభ్యుల వారికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి, తన తప్పుగా భావించొద్దు. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జూన్ 2 నుంచి ప్రారంభమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా మా వికలాంగుల పాత్ర అనిర్వచనీయం. ముఖ్యంగా ఏదైతే ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో మా వికలాంగులకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తాం స్థానిక సంస్థలు అని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు సార్. దయచేసి దీనికి పైసా ఖర్చు లేదు సార్ ప్రభుత్వానికి. మనం ఈ మధ్య స్పీకర్ గారిని డిప్యూటీ స్పీకర్ గారిని కలిసాం సార్. సభలో తెలంగాణ ఏర్పడి దాదాపు 11 ఏళ్ళు అవుతుంది, కనీసం తెలంగాణ అసెంబ్లీలో 10 నిమిషాలు కూడా మా వికలాంగుల సమస్యల మీద చర్చ జరగట్లేదు సార్. మేము కూడా ఎంతో బాధతో ఎంతో వేదనతో తెలంగాణ సాధించుకున్నా కానీ మన బతుకులు మారట్లేదు. ఏదో మన శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి ఉపాధ్యాయులు కొంచెం మేధస్థతో మన గురించి ఆలోచన చేస్తుంటే మన ప్రజాప్రతినిధులు ఆలోచన చేయకపోవడం మాకు బాధ కలిగిస్తుంది సార్. దయచేసి ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో స్థానిక గారు కూడా వికలాంగులకు అక్కడ రాజకీయ రిజర్వేషన్ కల్పించి మమ్మల్ని కూడా ప్రజాప్రతినిధులుగా చట్టసభలో మా సమస్యల మీద మేము మాట్లాడుకునేటువంటి అవకాశం కల్పించారు. ఆ స్థానిక గారి తరహాలోనే గౌరవ ఎమ్మెల్యే గారు రాజేష్ రెడ్డి గారు కొంచెం బాధ్యత తీసుకొని రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో చట్టసభలో పైసా ఖర్చు లేకుండా గ్రామ పంచాయతీలు వికలాంగులు నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టి సారించాలి. గద్దరన్న గారు కూడా ప్రత్యేకంగా మేము శిరస్సు పాదవందనం చేస్తున్నాం. తన పాటలతో ఇంకా వికలాంగ సమాజాన్ని మరింత చైతన్యం చేయాలి. మా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు కూడా ఉద్యోగ నియామకాలలో 2016 యాక్ట్ ను సమర్థవంతంగా అమలు చేసి తెలంగాణలో విద్యార్థులందరికీ కూడా వికలాంగ విద్యార్థులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఎమ్మెల్యే గారికి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు తిరుగుతూ రాజకీయ రిజర్వేషన్ ఎజెండాకు మేము ప్రయత్నం చేస్తున్నాం. చట్టసభలలో మా వాణి వినిపించే వాళ్ళు లేరు. ఎన్నో ఏళ్ల నుంచి రాజ్యాధికారానికి దూరమైన దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నాం. కాబట్టి మా జీవితాల్లో వెలుగులు నింపాలంటే మరో స్టాలిన్ లాగా మా రాజేష్ రెడ్డి గారే రేపు తెలంగాణ అసెంబ్లీలో రాజేష్ రెడ్డి గారే రేపు తెలంగాణ అసెంబ్లీలో ఏదైతే వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ అంశం మీద మాట్లాడతారని చెప్పేసి ఆకాంక్షిస్తూ, ఇంత మంచి అంధ విద్యార్థులను అంటే చీకటమైనటువంటి మా జీవితాల్లో వెలుగులు నింపి ఉపాధ్యాయులు అంటే ఏంటంటే ఇవాళ
రేపటి భావి భారత పౌరులను తయారు చేసినటువంటి ఉపాధ్యాయులను, అందులో అంధ విద్యార్థులను ఇవాళ సమాజానికి అందించినటువంటి గొప్ప చరిత్ర ఈ డాటరైజ్ ఫౌండేషన్కు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, ఈ డాటరైజ్ ఫౌండేషన్ యాజమాన్యానికి మళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా పాదాభివందనం తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఇంకొక చిన్న విషయం కూడా సార్, ఎమ్మెల్యే గారి దృష్టికి, ఈ తెలంగాణలో ఏర్పడినటువంటి 33 జిల్లాలలో వికలాంగుల హాస్టల్స్ కూడా లేవు సార్, అంటే కొత్త జిల్లాలలో హాస్టల్స్ లేవు సార్. దాని ఏర్పాటు గురించి కూడా గౌరవ శాసనసభ్యులు అసెంబ్లీలో ప్రస్తావించాలని చెప్పేసి కోరుతున్నాను సార్. అంటే 33 జిల్లాలు అంటే సార్ ఉమ్మడి జిల్లాలలో ఉన్నాయి సార్, పాత జిల్లాలలో. కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలలో కలెక్టరేట్ వచ్చింది, ఎస్పీ ఆఫీసులు అన్నీ వచ్చినాయి, కానీ సకలాంగులకు సంబంధించినటువంటి అన్ని కార్యాలయాలు వచ్చినాయి, కానీ మా వికలాంగుల విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి వికలాంగుల హాస్టల్స్ లేవు సార్. దయచేసి దాని గురించి కూడా ప్రభుత్వంతో ఆలోచన చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ, ప్రత్యేకంగా మీ యొక్క ఓపిక, మీ యొక్క సహనం మాకు ఒక ఆత్మ బంధువులాగా ఇంత అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చి మీతో పాల్గొనే అవకాశం కల్పించిన మళ్ళొకసారి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. తెలంగాణ వికలాంగుల సమాజం అంతా కూడా మీ పక్షాన ఉన్న సార్. దయచేసి మరింత అన్ని జిల్లాల్లో కూడా పేద విద్యార్థులకు చేతినివ్వాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాం. అండ్ తమ్ముడు రాజేష్ చెప్పినట్టు ఐ విల్ డెఫినెట్లీ టేక్ అప్ బికాజ్ యూ హావ్ గివెన్ మీ అన్ ఐడియా. అండ్ తమ్ముడు రాజేష్ చెప్పినట్టు ఐ విల్ డెఫినెట్లీ టేక్ అప్ బికాజ్ యూ హావ్ గివెన్ మీ అన్ ఐడియా. See, I have come into politics to serve something to the society because I've practiced, I feel that I've done my part of my life job, but now I have to help the others. అన్నది విధంగానే నేను ఈరోజు రాజకీయాలకు వచ్చింది. So you have given an idea what I can do to the society. Like Srinivas Reddy is doing such a large job. I have to just speak few words in the assembly. I would definitely, if I get a chance this time, I would definitely make sure that I'll speak and raise my voice towards your community, our community as a humanity basis, for sure. And whatever need, and I'm Srinivas Reddy being from my constituency, I feel dejected today that I have not met him for last 2 years after getting into politics. If not, we would have done something in our constituency to begin off, to kickstart off something in our, because the many differently abled people in my constituency to regularly come and meet me for jobs. నేను కూడా ఇద్దరు అక్కా చెల్లెలు, ఇప్పుడే మన బురా వెంకటేశ్వర గారు చెప్పినట్టు వారికి కూడా ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ కాళ్ళు లేవు, చేతులు లేవు. వాళ్ళు తిమ్మాజిపేట మండలం నుంచి, వాళ్ళకు జాబులు కావాలంటే, అండ్ దే ఆర్ ఎడ్యుకేటెడ్. వాళ్ళిద్దరు అప్లికేషన్ తీసుకొని కలెక్టర్ గారి వెళ్ళాను. వాళ్ళకు ఐ ఫీల్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా వాళ్ళకు కూడా ఏదో విధంగా ఉపాధి కల్పించే విధంగా గవర్నమెంట్ ద్వారా జాబ్ ఇప్పించాలని నేను కూడా ట్రై చేస్తూ ఉన్నాను. ఐ హోప్ ఐ విల్ డూ దట్ సూన్. అండ్ ఈ మీటింగ్ వచ్చిన తర్వాత ఐ విల్ టేక్ ఇట్ అప్ యాజ్ అ ప్రయారిటీ బేసిస్ ఫర్ దెమ్, బికాస్ దెర్ సో మచ్ ఐ కెన్ డూ యాజ్ అ పర్సన్. అంటే డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. నాకు తెలియకుండానే నా కోసం వచ్చి వీళ్ళంతా కూడా నా ప్రచారంలో పాల్గొన్నందుకు వారికి కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. రెండు 2026 నూతన సంవత్సరం సందర్భంగా పాల్వంచలోని రాష్ట్ర మార్క్వేడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు స్వగృహంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం కొత్వాల స్వగృహానికి పాల్వంచ మండల పట్టణాలకు చెందిన సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారస్తులు, KTPS కార్మిక సంఘాల నేతలు వచ్చి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 నూతన సంవత్సరం సందర్భంగా పాల్వంచలోని రాష్ట్ర మార్క్వేడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు స్వగృహంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు.
గురువారం కొత్వాల స్వగృహానికి పాల్వంచ మండల పట్టణాలకు చెందిన సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారస్తులు, కేటీపీఎస్ కార్మిక సంఘాల నేతలు వచ్చి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు కొత్వాలను శాలువా, బొకేలతో సత్కరించారు. కొత్వాల కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ ఈ 2026 నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖ సంతోషాలతో జీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కేటీపీఎస్ కార్మిక సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆంగ్ల నూతన సంవత్సరం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి విచ్చేసి మొక్కులు చెల్లించుకున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆంగ్ల నూతన సంవత్సరం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి విచ్చేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 1.5 గంటల సమయం పడుతుంది అని ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిత్య కళ్యాణం, లడ్డూ ప్రసాద కౌంటర్లు, కొండ కింది కళ్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని ముసాయిదా ఓటర్ జాబితాను చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మున్సిపల్ ఎలక్షన్ 2026 నిర్వహణలో భాగంగా ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురణ మరియు చౌటుప్పల్ పురపాలక సంఘం యొక్క ముసాయిదా ఓటర్ జాబితాను కమిషనర్ తన ఆఫీస్ సిబ్బందితో కలిసి విడుదల చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని ముసాయిదా ఓటర్ జాబితాను చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మున్సిపల్ ఎలక్షన్ 2026 నిర్వహణలో భాగంగా ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురణ మరియు చౌటుప్పల్ పురపాలక సంఘం యొక్క ముసాయిదా ఓటర్ జాబితాను కమిషనర్ తన ఆఫీస్ సిబ్బందితో కలిసి విడుదల చేశారు. ఇటు కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఆర్ఓ అంజయ్య, కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ విడుదల చేసినటువంటి ముసాయిదా ఓటర్ జాబితాను తహసీల్దార్ కార్యాలయంలో మరియు ఆర్డీఓ కార్యాలయం నందు అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో అంగరంగ వైభవంగా అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. 3వ రోజు అధ్యయనోత్సవాలలో భాగంగా ఉదయం శ్రీ రామావతార అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు లక్ష్మీ నరసింహుడు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో అంగరంగ వైభవంగా అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. 3వ రోజు అధ్యయనోత్సవాలలో భాగంగా ఉదయం శ్రీ రామావతార అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు లక్ష్మీ నరసింహుడు. సాయంత్రం తీరు వెంకటపతి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీరామావతార అలంకారంలో లక్ష్మీ నరసింహుణ్ణి ఆలయ మాడవీధిలో సేవపై ఊరేగించారు. ఆలయ అర్చకులు స్వామివారిని నయన మనోహరంగా వివిధ రకాల పుష్పాలతో తీర్చిదిద్దారు. ఆలయ అర్చకులు మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వేద పండితుల వేద పారాయణాలు, దివ్య ప్రబంధ పారాయణాల మధ్య ప్రత్యేక పూజలతో స్వామివారి 3వ రోజు అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. అనంతరం శ్రీ రామావతార విశిష్టతను తెలిపారు ఆలయ అర్చకులు. 4వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. అధ్యయనోత్సవాలు జరిగే 4వ తేదీ వరకు ఆలయంలో భక్తులచే జరిగే నరసింహ హోమం, నిత్య శాశ్వత కళ్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. నవీనన్నా యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇరసారపు యాదగిరి గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సోదరుడు బీర్ల శంకర్ పాల్గొని మాట్లాడుతూ కార్యకర్తలకు, నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గుండాల మండలం అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇరసారపు యాదగిరి గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సోదరుడు బీర్ల శంకర్ పాల్గొని మాట్లాడుతూ కార్యకర్తలకు, నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గుండాల మండలం అభివృద్ధి పదంలో తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.
గూండాల మండలానికి ఇరాసారపు యాదగిరి గౌడ్ ఎనలేని సేవలు అందిస్తున్నారని అన్నారు. మరిపడిగ గ్రామ సర్పంచ్ కూడపు కుమార్ గజమాలతో ఘనంగా సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. గూండాల సర్పంచ్ దేవనబోయిన ఐలయ్య, గంగాపురం సర్పంచ్ కాళీ మంజుల ఆంజనేయులు, రామారం సర్పంచ్ మచ్చ నాగిరెడ్డి, నూనెగూడెం సర్పంచ్ మధ్యపురం కొండమ్మ పరశురాములు, కొమ్మాయిపల్లి సర్పంచ్ తాండ్ర నారాయణ స్వామి, బండా కొత్తపల్లి సర్పంచ్ గద్వాల ఉపేందర్, వస్తకొండూరు సర్పంచ్ లింగాల అనిల్ కుమార్, వార్డు సభ్యులు పాల్గొని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలేరు రామరెడ్డి, ద్యాప కృష్ణారెడ్డి, అన్నేపర్తి యాదగిరి, ఆకుల ఆంజనేయులు, పొడిశెట్టి వెంకన్న, చిందం ప్రకాష్, సింగారం ఉప్పలయ్య, కేమిడి ఉపేందర్, ఇమ్మడి దశరథ, పార్టీ కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పుట్టినరోజు వేడుకలు వచ్చేటువంటి సర్పంచులందరికీ ప్రజలందరికీ కార్యకర్తలకు ధన్యవాదాలు చేసుకుంటూ అనిత భావించదు తమ్ముడు ఎమర్జెన్సీ గాంధీ భవన్లో మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయాడు. దానివల్ల ఎలాంటి మీరు అపోలేదు. అన్నిటికీ ఇట్లాంటి ఇంకా తమ్ముడు ఆయుష్ ఆరోగ్యంతో లక్ష్మణ ఆశీస్సులు మీ ప్రజల యొక్క మన్నలు పొంది ఇంకా ఇట్లాంటి 100 పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ ఈరోజు నాకు అవకాశం వచ్చింది మీ అందరితో పాల్పంచుకోవడం. నా తమ్ముడికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి ప్రేమాభిమానాలు కోరుకుంటూ మీ బిడ్డగా మీ తమ్ముడిగా ఎప్పుడు ఎగవేళ మీ యొక్క సేవకుడిగా పనిచేస్తానని కోరుకుంటూ ఇంకా ఈ మండలి అభివృద్ధి దిశలో తీసుకెళ్తానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పేరున వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు బ్లాక్ కాంగ్రెస్ నుంచి జిల్లా నాయకుల వరకు అందరికీ శుభాకాంక్షలు. చాలా ధన్యవాదాలు. మొన్నటి వరకు స్థానిక సంస్థలు విజయనగరం మోహించినటువంటి మండల నాయకులకు కార్యకర్తలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నూతన సంవత్సరంగా ఎన్నుకోబడినటువంటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మీ అందరికీ ఆ లక్ష్మణ ఆశిస్తున్నానని కోరుకుంటూ ఇంకా రాబోయే ఎన్నికల్లో విజయనగరం మోహించాలి. ఈ రకంగా మీతోటి మండలంలో ముఖ్య నాయకులు నేను వేరే దగ్గర ఫంక్షన్స్ అటెండ్ కానీ మండలంలో మొదటిసారి నాకేంటంటే మీకు తెలియజెప్పాలి. నా పేరు బీరశంకర్, ఎమ్మెల్యే గారు వాళ్ళ అన్నను. మేము ముగ్గురు అన్నాము, అందరు ఇద్దరే అనుకుంటారు. మొదటి తమ్ముడు ఎమ్మెల్యే గారు అయితే రెండో తమ్ముడు ఇది. మాకున్న 25 సంవత్సరాల బంధంలో తమ్ముడు ఎనలేని కృషి, తమ్ముడికి ఎన్నడున్న మంచి చెడు అన్నింటిలో పాల్పంచుకొని ఈ మండలంలో ప్రతి బిడ్డగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా మీ కొడుగా మీలో ప్రేమాభిప్రాయంతో మండలాలకు సంబంధించినటువంటి ఇక్కడికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఎలాంటి ఆపకట్టనే ఉండాలని అక్కడ ఏదైతే తమ్ముడు ఏ రకంగా చేస్తుందో ఇక్కడ ఈ తమ్ముడు ఆ రకంగా మెయింటైన్ చేస్తుందో ప్రతిదీ ఒక కన్నీటి పొట్టుగా మీ యొక్క కడుపులో బిడ్డగా సత్కరించవలసిందిగా కోరుతున్నాము. కేక్ కట్ చేసిన తర్వాత సత్కారాలు స్టార్ట్ చేస్తున్నాం గ్రామాల వారిగా. అదేవిధంగా గంగాపురం సర్పంచ్ తర్వాత ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. మాజీ సర్పంచ్ దార సైద్ గారు కూడా మాజీ సర్పంచ్ దార సైద్ గారు హ్యాపీ బర్త్డే టు యూ. ఘనంగా సత్కారం చేసిన ప్రెస్ క్లబ్ జర్నలిస్టు మిత్రులకు కొనగాని యాదగిరి గారు ప్రెస్ క్లబ్ తరఫున ఘనంగా సన్మానిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. సీతారాంపురం గ్రామ సీనియర్ నాయకులు, యూత్, సర్పంచ్, ఉప సర్పంచ్ అందరూ పెద్దలను ఘనంగా పూలమాలతో శాలువాలతో సత్కరిస్తున్నారు. సర్పంచ్ అతి భాస్కర్ గారు బడి ఉండాలి. మరిపడిన వాళ్ళు ఘనంగా సత్కరిస్తున్నారు. పెద్దలు యాదగిరి గారిని తర్వాత
ప్రెస్ క్లబ్ ప్రతినిధులు దశరథ గారు, ఆవుల సూర్య గారు, నాగరాజు గారు, చంద్రయ్య గారు, హరికృష్ణ గారు, దశరథ గారు, నాగరాజు స్వాగతం సుస్వాగతం. హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పటేల్ రమేష్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించేలా చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్న గిద్దె రాజేష్. పాల్వంచలో కొత్వాల స్వగృహంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ. చౌటుప్పల్ మున్సిపాలిటీ ముసాయిదా జాబితాను విడుదల చేసిన కమిషనర్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో అంగరంగ వైభవంగా అధ్యయనోత్సవాలు. గూండాల మండలానికి ఉత్తమ సేవలు అందిస్తున్న బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇరాతారపు యాదగిరి గౌడ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.